ఇది తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. గతంలో 2014, 2019 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 23 మంది శాసనసభ్యుల్ని, 3 ఎంపీలని కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజు నేరుగానే కొనుగోలు చేశాడు. ఆ రోజు డైరెక్ట్ సేల్, అంటే నేరుగా మీరు మా దగ్గరికి వస్తే ఇదిగో మీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేని సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నారు. ఎంపీలు ఒక 3 ఎంపీలని కొనుగోలు చేశారు. ఆ రోజు మీ ఉద్దేశం ఏంది? ఆ రోజు కానీ ఈ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకు ఆలోచన చేశారు? ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్నారు, ఎంపీలందరూ వెళ్ళిపోతున్నారు, ఇంక ఈ పార్టీకి దిక్కు మొక్కు లేదనేటువంటి ఒక ప్రచారం తీసుకురావడానికి. అయితే ఆ రోజు ఏం జరిగింది? తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు 23 సీట్లు వచ్చాయి, 3 ఎంపీ సీట్లు వచ్చాయి, 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నీ దగ్గర ఆ రోజు 108 మంది ఉంటే ఇంకొక 23 మందిని నువ్వు కొనుగోలు చేస్తే నీకు వచ్చినటువంటి మొత్తం కలిపితే 23 సీట్లు వచ్చాయి. కాబట్టి కొనుగోలు చేసినంత మాత్రాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయలేరు. ఒకటి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు మీరు మరలా కొనుగోలు మొదలుపెట్టారు. ఈరోజు ఇండైరెక్ట్ సేల్ అంటే ఏ విధంగా ఉంది? నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నువ్వు ఎవరి చేత అయితే రాజీనామా చేయిస్తున్నావో, వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో ఆ టికెట్ వాళ్ళకే ఇస్తావా? ఇవ్వాలి కదా. కొంతమందికి మాత్రం నేరుగా వాళ్ళతోనే బేరసారాలు పెట్టావు. మీరు రాజీనామా చేయండి, మరలా నా పార్టీలోకి రండి, నా పార్టీలో ఈరోజు నీకు అవసరం ఏముంది? దాదాపుగా 21 మంది నీకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, నీకు సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల మీద నువ్వు ఎందుకు కన్నేసావు? అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది. నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు, ప్రజల్లో ఒక వ్యతిరేకం ఉంది, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చాలా. కాబట్టి నేను అడదాకా ఏమన్నాడంటే ఎవరి దగ్గర ఎవరిని తీసుకునేది లేదు, ఎవరిని కొనుక్కోలేదని ఈరోజు ఇండైరెక్ట్ సేల్. అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి, మా వాడు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీటును కొనుక్కుంటున్నారు. ఎప్పుడన్నా జరిగిందా ఈ జిల్లా చరిత్ర, రాష్ట్ర చరిత్రలో? అంటే మీకు అర్థమైందో లేదో మరలా వివరంగా చెప్తా. ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయడానికి ఎమ్మెల్సీకి ఇంత, ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఇంటికి పోతే ఆ సీటు ఎవరికి? వేరే వాడు ఎవడైనా కొనుక్కోవచ్చు ఆ సీటు. నువ్వు రాజీనామా చేయి అంటే ఆ ఉద్యోగం కొనుక్కున్నట్టు. నువ్వు రాజీనామా చేయి, నాకు ఇస్తాడు ఆ సీటు చంద్రబాబు, కాబట్టి ఇదిగో నీకు ఇంత ఇస్తా. వాళ్ళేంది? సరే నాకు ఇంత ఇచ్చేయ్యా, నేను బయటికి వెళ్ళిపోతాను, ఆ ఉద్యోగం నువ్వు తీసుకో. ఎంత నీచమైనటువంటి రాజకీయాలు! ఎంతమందికి నువ్వు తిరిగిస్తాననేటువంటిది ధైర్యంగా చెప్పు. నీ దగ్గరికి వచ్చారు, రాజీనామా చేసి వాళ్ళని నువ్వు కొనసాగిస్తావా? మరలా వాళ్ళకి అవకాశం ఇస్తావా? ఇతరులకు అవకాశం ఇస్తావా? ఇది ఇండైరెక్ట్ సేల్ కదా. కాకపోతే ఈరోజు నేను అంటున్నా ఒకటే మాట చెప్తున్నాం. చాలామంది నాయకులకు ప్రాధాన్యత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు వెళ్ళిపోవచ్చు, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఎక్కడెక్కడ వాళ్ళకో తీసుకొచ్చి పాపం వాళ్ళ మీద పాపం వీళ్ళైతే అన్ని వర్గాలకి ప్రాధాన్యతనివ్వాలి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉండాలి అని చెప్పి అనామకులైనటువంటి వ్యక్తులకు కూడా కొంతమందికి అవకాశాలు ఇచ్చాడు. పాపం చాలామంది బాధపడ్డారు. పార్టీలో బలంగా పనిచేసేటువంటి వాళ్ళకి కాకుండా, బలమైనటువంటి వర్గాలకు కాకుండా ఇటువంటి వర్గాలకు ఇచ్చాడని బాధపడ్డా. సరే లేదు, సోషల్ ఇంజనీరింగ్ ఉండాలి, అంతా ఈ సమాజంలో అన్నీ కలిపి ఉండాలి, సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఇచ్చాడు. ఎవరిని కించపరిచినటువంటి సందర్భాలు లేవు, అందరినీ గౌరవప్రదంగా చూశాడు. ఈరోజు ఏం ఆశించి వీళ్ళు వెళుతున్నారు అంటే స్వలాభం, ఏదైనా వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, కేంద్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్తే మన పనులన్నీ జరుగుతాయనేటువంటి దుర్మార్గమైనటువంటి దురాశమైనటువంటి ఆలోచన తప్ప నీకు ఆ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ఎవరు? నువ్వు ఈరోజు ఆ స్థానంలో నేను కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఆ స్థాయికి నేను ఎదగడానికి నీకు కారకుడైనటువంటి వ్యక్తి ఎవరు? దాన్ని మరిచిపోయి మూలాలను విస్మరించి ఈరోజు తల్లిపాలదాలి రొమ్ము గుద్దినటువంటి విధంగా నాకు అధికారం వచ్చింది, నేను ఈరోజు రాజ్యసభ సభ్యుడిని, నేను శాసనమండలి సభ్యుడిని, కాబట్టి నా ఇష్టారీతిగా వ్యవహరిస్తానంటే అటువంటి వ్యక్తులను ఎవరిని ప్రజలు క్షమించరు. అందుకనే గతంలో ఎవరైతే అమ్ముడుపోయారో వాళ్ళు చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు రాజకీయంగా. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకరో ఇద్దరో పోయినంత మాత్రాన్నే, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినంత మాత్రాన్నే వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతోమంది నాయకులను తయారు చేశాం. 2019లో ఎంతోమంది కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చాం, వాళ్ళు గెలిపించుకున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పొలిటికల్ లైఫ్ ఎమర్జ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకులను ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారం లాంటిది. కాబట్టి ఏమీ ఇబ్బంది కానీ, దానికి సంబంధించినటువంటి బాధ కానీ ఉండదు.
కాకపోతే వెళుతున్నారనేటువంటి సమాచారం కొంత ఉంది. ఇంతవరకు మాకు కూడా ఇదిగో ఖరారు కాలేదు, ఇదిగో వీళ్ళు వెళ్తారు అనేటువంటిది ఖరారు కాలేదు. కొంతమంది రాజీనామాలు సమర్పించడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఏది ఏమైనా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. ఈరోజు నాకు ఈ పదవి ఎవరు ఇచ్చారు, ఆ పదవి ఇచ్చినటువంటి వాడికి నేను న్యాయం చేస్తున్నానా ద్రోహం చేస్తున్నానా అనేటువంటిది ఆలోచన చేయాలి. పదవి ఇచ్చిన తర్వాత ఆ పదవికి న్యాయం చేయాలి, ఆ పదవి ఇచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం చేయాలి తప్ప ఈరోజు రాజకీయాలు ఏంది, ప్రజలు పార్టీ ప్రధానం. అటువంటిది ప్రజలతో సంబంధం లేకుండా పార్టీ ఇచ్చినటువంటివి వీటిని మీరు విస్మరించి గతంలో ఎన్ని మాటలు మాట్లాడి ఉంటారో నాకు తెలుసు. అందుకని వాటి గురించి ఏమీ పట్టించుకోవాల్సినటువంటి పనిలే. మీ అందరికీ సింపుల్గా ఒక మాట చెప్తున్నా, 2019లో చాలామంది పార్టీలో ఉన్నారు. ఈ జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులందరూ ఈరోజు పాపం బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడే పాపం వాళ్ళకి జీవనం, చంద్రబాబు నాయుడే దేవుడు, చంద్రబాబు నాయుడు అనేవాడు లేకపోతే ఈ రాష్ట్రం ఎడిపోతుందని మాట్లాడేటువంటి ప్రబుద్ధులు పెద్దలు అందరూ 2019లో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే. 2024 వచ్చినప్పటికి తెలుగుదేశం పోయారు. 2029కి వస్తే ఎక్కడుంటారో తెలియదు. కాబట్టి ఇటువంటి అయారాములు గయారాముల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. బెల్లం ఉంటే ఈగలు ముసిరినట్టుగా ఎక్కడ పదవి ఉంటే ఆ పదవి చుట్టూ మూగేటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ప్రజలు అనుకుంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు మొన్న నెట్ట అధికారంలోకి వచ్చాడు, ప్రజలు అనుకుంటే వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అనుకుంటే వస్తారు, చంద్రబాబు నాయుడిని మరింత చీకొడతారు తప్ప ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి విధానాల వల్ల ఎవరు కూడా వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. మేము వాటి గురించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మేము మరలా ప్రజల్లోకి వెళ్ళడం, ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పడం, మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజెప్పడం, ప్రజల అండదండలు ప్రజల మద్దతు కోరడం తప్ప మరొక విధానం ఉండదు. కాబట్టి తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. వాళ్ళు బాధపడాలి తప్ప అయ్యో ఆ పార్టీలో పదవి తీసుకొని ఆ పదవి వదిలి వెళ్ళిపోతున్నామనేటువంటి బాధ రాజీనామా చేసి పార్టీలు ఫిరాయించేటువంటి వాళ్ళకు ఉండాలి తప్ప మాకేమీ బాధ లేదు. ఇచ్చాం, మా దగ్గర మేము దానం చేసినటువంటి పదవిని తీసుకుని వెళ్ళిపోయేటువంటి వాడు మేమనింది ఏంటంటే నువ్వు మమ్మల్ని ఎన్నైనా తిట్టుకో, కానీ ఆ పదవికి కారకుడు నేను, ఆ వ్యక్తిని నిలబెట్టింది నేను, ఆ వ్యక్తికి స్థాయికి తీసుకొచ్చింది నేను అనేటువంటి ఆత్మసంతృప్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇటువంటివి లెక్క చేయము, లక్ష్య పెట్టం. ఇటువంటివి గతంలో ఉన్నటువంటి అనుభవాలే. ఏదో పార్టీని అనగదొక్కాలనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజల్లో పలసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గతంలో బోర్లా పడేట మరలా బొక్క బోర్లా పడేటువంటి అవకాశం ఉంది.